హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ కిచెన్స్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే చూపిస్తా. ఇవి అరటికాయ బజ్జీ. ఇవి ఎక్కడివంటే మొన్న మేము చెల్ల వాళ్ళ ఊరికి పోయినాం. వాళ్ళకి చెట్టు ఉందన్నమాట. అయితే ఇవి ఇంకా పండు కావడానికి చాలా టైం పడుతుంది. అయితే ఒక 2-3 మనం ఇట్లా బజ్జీలు చేసుకుంటే కూడా బాగుంటుంది కదా. మనం ఎక్కువ ఇక్కడ దొరకవు, మాకైతే మార్కెట్కి వెళ్తేనే దొరుకుతాయి. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నాయనేసి నేను తెచ్చి ఈ బజ్జీలు ఒకసారి చేద్దాం అనేసి ట్రై చేస్తాను తెచ్చిన. ఇంతకుముందు కూడా చేసిన నేను. తోటి బజ్జీలు చేస్తే చాలా బాగుంటాయి. ఎట్లుంటాయి అంటే మన ఆలు బజ్జీలు ఎట్లుంటాయో సేమ్ కూడా ఇవే. మనకు అసలు ఇవి తింటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండవు. నేను ఇంతకుముందు చాలా సార్లు చేసినాను. ఇప్పుడు మీ అందరికి చూపిద్దాం అనేసి నేను ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను దానికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం అవి తీసుకుందాం. ఇందులో నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నా, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. నేను అది మంచిగా జల్లడబట్టి ఇది నీట్గా చేసి ఇందులో పెట్టిన. ఇప్పుడు మనం ఇలా ఏమేమి కలుపుకోవాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 టీ స్పూన్ కారం వేసినాను, 1 టీ స్పూన్ ఉప్పు కొంచెం తగ్గించిన, అదేమో ఫుల్ వేసిన, ఇదేమో కొంచెం తగ్గించేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే దాంతో టేస్ట్ వస్తుంది మనకు. ధనియాల పౌడర్, సోడా, దీన్ని మంచిగా కలుపుకుందామండి. కలుపుకొని నేను ఫస్ట్ అవి ఎందుకు చేసుకోలేదంటే అరటికాయలను ఎందుకు కట్ చేయలేదంటే అరటికాయలు తొందరగా నల్లబడతాయి కదా, అందుకనే అది కట్ చేయలేదు. అయితే మనం కొద్దిసేపు ఈ పిండిని మంచిగా కలిపి పక్కకు పెట్టినాం అనుకో, ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చినాం అనుకో, పిండి కూడా మంచి కంటెస్టెంట్లోకి వస్తుంది అనమాట. అందుకనేసి నేను ఫస్ట్ పిండి కలుపుకున్న తర్వాత దాన్ని చేద్దామనేసి ఫస్ట్ పిండిని చేస్తున్నా. ఫస్ట్ అయితే మనం ఈ పిండి మంచిగా మనము బజ్జీలకు ఎట్లా కలుపుకుంటామో అలా కలుపుకుందాం. మనం ఇప్పుడు వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక్కసారి వాటర్ వేసుకోకుండా దానికి సరిపడే మోతాదులనే కలుపుకుందాము. ఎందుకంటే మళ్ళీ రొచ్చుగా అయినా కూడా బజ్జీకి ఇది పట్టదనమాట. మంచిగా ఉండలు లేకుండా నీట్గా అంతా కలుపుకుందాం. మనం జర టైం పడుతుంది, కలుపుకుందాం. ఇట్లా కలుపుకోవాలి మొత్తము మంచిగా. ఒక్క కాడ కూడా ఇట్లా ఉండలేకుండా నీట్గా కొంచెం టైం పట్టినా సరే కానీ కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి ఒకవేళ ఉండలు ఉందనుకో మనం బజ్జీ చేసేటప్పుడు పిండి అట్లనే వస్తుంది అనమాట. మళ్ళీ ప్లస్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఒక్క 5 మినిట్స్ మనం పక్కకు పెట్టుకుంటే కూడా ఇది మంచిగా అంత ఒక్కలాగా అదే అయిపోతుంది అనమాట. దానంతలో అదే మంచి బజ్జీ ఎలా వేయాలో ఆ స్టేజ్లకు పిండి వస్తుంది. మనం ఇప్పుడే వేస్తే కూడా అంత ఉండదు, పిండి కొంచెం నానుతుంది అనమాట. నాన్నాక ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది పక్కకు పెట్టుకుంటున్నా. పక్కకు పెట్టుకొని మనము అరటికాయలని ఎలా కట్ చేసుకోవాలనో చూద్దాం. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో ఎలా చేయాలనో మనం చూద్దాం. ఇది నేను పక్కకు పెట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుందాం మనం ఇది. ఇప్పుడు మనము ఈ అరటికాయలని మంచిగా మనం స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము. అవి ఎట్లా కట్ చేసుకున్నానో చూద్దాము. ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నా. ఇవి మనము కట్ చేసి ఈ వాటర్లోనే పెట్టుకోబోతున్నాం అన్నమాట. అయితే ఇవి నల్లగా కాకుండా కొంచెం వాటర్లో పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు వీటిని మంచిగా మనము ఈ తోకలు మొత్తం ఇక్కడ సైడ్ ఇవి కట్ చేసేద్దాం. కట్ చేసి ఈ పైన మొత్తం పీల్ చేసేద్దాం ఇట్లా. ఇది మొత్తం ఇట్లా తోలంతా వెళ్ళేదాకా, ఈ వైట్ వచ్చేదాకా ఇది మొత్తం పీల్ చేసేయాలి.
ఈ పైది ఇది చేదు ఉంటుంది కదా, పొట్టు కదా. ఇది అరటికాయే మనకు పండక ముందుకు చాలా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే ఆలు ఎట్లుంటుంది అట్లా అంత క్రిస్పీగా ఉంటుంది ఇది, గట్టిగా. ఇట్లా పీల్ చేసేయాలి దీన్ని. ఇప్పుడు నేను దీంట్లో హాఫ్ చేసిన, ఎందుకంటే మొత్తం కూడా మనకు కడాయిలో పట్టదు కనుక. ఇప్పుడు ఇట్లా సగం చేసి, ఇందులో నేను సగం చేసి ఇవి మంచిగా ఇట్లా ఇట్లా లేయర్స్ లాగా, ఏ లేయర్స్ ఆ లేయర్స్, మరీ దొడ్డు కాకుండా మీకు ఎంత సన్నం వీలవుతుందో అంత అంత సన్నం వచ్చేలాగా. ఇగో ఇట్లా స్లైసెస్లా ఇట్లా కోసుకోవాలి. ఇగో ఇట్లా కోసుకున్నాను నేను అన్నీ. వీటిని వాటర్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నల్లగా కాకుండా వాటర్లోనే ఉంచుకుంటున్నాను నేను వీటిని అన్నిటిని. ఇది కూడా మనం అట్లనే కోసుకుందాం. వీటిని ఇట్లా మనం స్లైసెస్ లాగా కోసుకొని వాటర్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే మనకు ఈ బంక అనేది కూడా పోతుంది. ప్లస్ ఏంటంటే నల్లగా కాకుండా ఉంటుంది, మనకు ఈ జిగురు జిగురు అనేది కూడా చేతికి అంటది అనమాట. ఇట్లా మనము వీలైనంత సన్నం కోసుకోండి, మీకు ఎంత వీలైతే అంత. కొంచెం ఇవి జాగ్రత్తుంది, చెయ్యి తెగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి మీకు వీలైనంత సన్నంలోనే కోసుకోండి. మరి కొంచెం మందమున్నా ఏం కాదు, ఎందుకంటే అరటికాయనే కదా, కొంచెం తొందరగానే ఉడుకుతుంది. ఇది ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దీనివల్ల మనకు ఇలాంటి ఉడకపోవడం ప్రాబ్లం అంతా ఏముండదు. ఇవన్నీ నేను ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కోసుకున్నాం కదా మనము. ఇప్పుడు నెక్స్ట్ వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. మనము ఇది గ్యాస్ ఆన్ చేసుకుందాం. దీనిపైన ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా కడాయి ఆగింది. ఇప్పుడు ప్యాన్, ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకుంటున్నా. మనకు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుంటే ఏం కాదు. వేడిగా అయ్యేదాకా దీన్ని మంచిగా కాగనిద్దాము. వేడిగా అయినాకనే బజ్జీలు వేసుకుందాము. ఇప్పుడు దీనికి నేను అరటికాయకి కాంబినేషన్గా పల్లి చట్నీ, అది బాగుంటుంది, మాకైతే చాలా ఇష్టము. అందుకనేసి ఇప్పుడు దాంట్లో కాంబినేషన్ నేను అది చేస్తున్నా, పల్లీలు. అయితే మనం ఇక్కడ పక్కకి ఇది కాగేంతసేపు నేను పల్లీలు వేయించుకుంటా. పల్లీలని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టే మంచిగా మాడిపోకుండా వేయించాలండి. అప్పుడే పల్లి ఫ్లేవర్ పోయి మనకు మంచిగా వేరే ఫ్లేవర్ వస్తుంది. పల్లి మనకు వేగక ముందుకు ఎట్లా పచ్చి పచ్చి వాసన వస్తుంది, వేగినాక అది తింటే ఎంత కమ్మగా ఉంటుంది. పల్లి చట్నీ కూడా అంతే, వేగి మంచిగా లోపల నుంచి వేగనిస్తే మనకు ఆ టేస్టే వేరుంటుంది. పల్లీలు మంచిగా రంగు చేంజ్ అయినాయి చూడు పైనంగా. ఇక నేను ఇప్పుడు ఇవి ఆఫ్ చేసుకుంటున్నా. ఆఫ్ చేసుకుని వీటిని చల్లార పెట్టుకుందాము. అంతలోపు ఇప్పుడు ఆయిల్ కూడా మంచిగా కాగింది మనకు. ఇప్పుడు మనం ఈ బజ్జీలు వేసుకుందాము. ఇవన్నీ మనము ఇందులో పిండి అన్నీ ఇందులో వేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఈ వాయికి ఎన్ని పడతాయో అన్నీ. అన్నీ ఒక్కొక్కటి మంచి జాగ్రత్తగా ఒక 3 తీసుకున్నా చాలా అయితే మనకు. ఇట్లనే మనము ముంచి పిండిని ఇందులో వేసుకుందాం. వీటిని చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చు, మనం ఏమీ వదిలేయకుండా అన్నీ. మంచిగా అన్నీ మళ్ళీ తిప్పుకుందాము, 2 వైపులా కాలేలాగా. సేమ్ మనకి ఇట్లా మిరపకాయ బజ్జీలు ఎట్లా వంగుతున్నాయో ఇవి కూడా అట్లనే వంగుతున్నాయి చూడండి.
మంచిగా కొంచెం నూనెగా కొంచెం కాగిన ఇవి మంచిగా కొంచెం అయిన తర్వాతకి సిమ్లో పెట్టుకొని మంచిగా వేగిద్దాము. వేగుతాయి ఇవి మంచిగా. వీటిని మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు అంత బాగానే చూడండి. ఇవి మంచిగా ఇంత రెడ్గా అయినాయి చూడు, కలర్ చేంజ్ అవుతున్నాయి. మనం ఇట్లనే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మంచిగా చేంజ్ అయ్యేదాకా మంచిగా వేపుకుందాం వీటిని. అయితే ఇవి మనకు మన బయట ఏంటంటే స్ట్రీట్ షాప్లలో మనకు మామూలుగా మిరపకాయ బజ్జీలు, ఆనియన్ బజ్జీలు, మళ్ళీ పొటాటో బజ్జీ ఇవే దొరుకుతాయి. కానీ మనకు ఎక్కడ అరటికాయ బజ్జీ అయితే దొరకదు. ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఆంధ్ర పోతేనే మనకి అరటికాయ బజ్జీ అనేది దొరుకుతుంది. అయితే మేము కూడా ఇది ఫస్ట్ సారి ఎక్కడ తిన్నామంటే మేము ఒకసారి చెన్నై వెళ్ళినాము. అయితే ఆ బీచ్లో ఎక్కడ చూడు అరటికాయ బజ్జీలే అమ్ముతుర్రు. అయితే మేము అక్కడ తిన్నాం అనమాట. మా పిల్లలు కూడా ఇవి చాలా ఎంజాయ్ చేసిర్రు. అప్పుడు అట్లా బాగుంటాయి అనేసి ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని నేను 2-3 సార్లు ఇంట్లో చేసినాను. ఇప్పుడు కూడా మీ అందరికి చేసి చూపిస్తే ఒకసారి చేసుకునే ముందు అనేసి మీకు కూడా చూపిద్దామని నేను చేస్తున్నాను. కానీ ఇవి చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎంత మంచిగా కలర్ కూడా చేంజ్ అయినాయి. ఇట్లా ఇగో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. ఎందుకంటే మనం బియ్యం పిండి కలుపుకున్నాం కదా. ఎప్పుడైనా శనగపిండికి కొంచెం అన్న బియ్యం పిండి కలుపుకున్నాం అనుకో ఆ క్రిస్పీనెస్ వేరు ఉంటుందండి. అవి మంచిగా బాగుంటాయి. మీకు కూడా ఈ అన్ని ట్రిప్స్ ఫాలో అవ్వండి. మా ఛానల్ని మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కదా. మీరు కూడా లైక్, షేర్ అలాంటివి మాకు చేస్తే మాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది, చేయాలనే మోటివేషన్ కూడా వస్తుంది. మీరు కూడా చేయండి. మీకు నేను ఏదైనా చేసే తప్పులు అనిపిస్తే కూడా చెప్పండి, ఫాలో అవుతాం మేము కూడా. ఎందుకంటే నాకు కూడా అంతేం తెలియదు, కాకపోతే నాకు తెలిసినంతలో నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇవి మనకు అయినాయి. ఇవన్నీ మనము పక్కకు ప్లేట్లోకి తీసుకుందాం. ఇవన్నీ మనము ఇట్లా పక్క ప్లేట్లో అన్నీ తీసుకుందాము. ఇక సేమ్ అండి, అన్ని నేను ఎట్లా చూపించిందో అట్లా అన్నీ మనం వాయిగా అన్నీ ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా నేను మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటా. పల్లీలకు ఎట్లా పల్లీ చట్నీ ఎలా చేసుకున్నాను కదా. ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాను కదా, అవి కొంచెం చల్లారినాయి. ఇది పొట్టు మన ఆప్షనల్ అండి, మన ఇష్టం, తీసుకోవచ్చు ఉంచుకోవచ్చు. నేనైతే ఏం తీయట్లేదు. కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. లైట్గా. ఇప్పుడు దీన్ని మంచిగా మనం కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. నేను ఇది వేసినాను. ఎట్లా అయింది ఈ కంటెస్టెంట్లో తీసుకోవాలి మనము. అంత మంచిగా మెత్తగా అయింది చూడండి. ఇది మనం ఒక బౌల్లోకి తీసుకొని, మన ఇష్టం అండి, పోపు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, మన ఇష్టం, మీ ఓపికను బట్టి. నేనైతే లాస్ట్కి వేస్తాను, నాకైతే వేస్తేనే ఇష్టము. లాస్ట్కి వేసి ఇందులో కాంబినేషను ఎలా ఉంటుందో మీకు తిని కూడా నేను చెప్తా. ఇప్పుడు పల్లీ చట్నీ మనము పోపు వేసుకుందాము. లైట్గా వేసి అయినట్టుగా ఆయిల్ వేసి కొంచెమే అండి పెట్టుకొని, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక 2 మిరపకాయ చిన్నగా తుంచి, 2-3 కరివేపాకు రెబ్బలు మంచిగా
ఇవి ఆయిల్లో ఇది కొంచెం వేగాలి, కలర్ చేంజ్ కావాలి. కదా అయిపోయింది. ఇది కథం ఏం లేదు. ఎంత అంటే కొంచెం వేసుకున్నాను నేను ఆయిల్, ఎందుకంటే పోపు వేసుకున్నది ఆ టేస్ట్ వేరుంటుంది. మనము తింటుంటే ఇది మనకు నోటికి తగులుతుంటే అదే ఇంతే అండి. అరటికాయ బజ్జీ పల్లి చట్నీ కాంబినేషను సూపర్ ఉంటుంది. మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇందులో రాకపోవడం అనేది ఏమి ఉండదు, ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు. మీరు మాత్రం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరిగా చేయాలండి, లైక్ కూడా చేయాలి. మీకు ఇలాంటి వీడియోస్ మేము ఇంకెన్నో చేసి మీకు చూపిస్తాను. మీరు ఒకసారి ఇవి ట్రై చేసుకొని తినండి ఫస్ట్, అది మీకు ఆ టేస్ట్ అప్పుడు మీకు తెలుస్తుంది. ఒకటి నేను టేస్ట్ చేసి చెప్తా. సూపర్ ఉందండి. అసలు ఇందులో అరటికాయ ఉన్న ఫీలింగే లేదు మనకు, ఎందుకంటే అంత సాఫ్ట్ అయిపోయింది అరటికాయ. మనం ఇందులో బియ్యం పిండి కలపడం వల్ల క్రిస్పీగా కూడా తింటుంటే సౌండ్ కూడా వస్తుంది. మనకి ఇందులో అరటికాయ కూడా కనిపిస్తలేదు, అంత మంచిగా మెల్ట్ అయిపోయింది అనమాట. అంత బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చల్ల వెదర్కి ఒకసారి మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటే ఎంత బాగుంటాయి, అలాంటి అరటికాయ బజ్జీలు కూడా అంతే బాగుంటాయి. ఒకసారి చేసుకొని తినండి.